ఓకే. సో, మదర్ వచ్చేసి అదే ఫాదర్‌కి ఏమైంది అసలు? ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ట్యూబర్కులోసిస్‌తో చనిపోయారు ఫాదర్, హెల్త్ రీజన్స్‌తో. నేను 10th క్లాస్‌లో ఉన్నప్పుడు చనిపోయారు నాన్న. బ్యాక్‌న హిట్టే కనిపిస్తుంది. హిట్ థర్డ్ కేస్ అని వచ్చింది కదా, టీజర్ చూసా? చూడలేదు ఇంకా. జస్ట్ గ్లిమ్స్ చూసాను అంతే. నాన్నగారు చేస్తున్నారు. ఏం చేద్దాం, చంపేశారు సెకండ్ పార్ట్లో. సెకండ్ పార్ట్ లో చంపేశారు. అయ్యా అయ్యా మేబీ శైలేష్ సార్ ఏమైనా దయదలిచి మళ్ళీ పునర్జన్మ ఏమైనా ఉండి ఇచ్చేసి మళ్ళీ విలన్ గా పైకి వస్తే బాగుంటది. అంటే ఎప్పుడు అబ్బాయిలే నా విలన్స్ ఉండేది. ఒక్కసారన్నా అమ్మాయిల్ని సీరియల్ కిల్లర్ గాను సైకోల్ గాను పెడితే ఎంత బాగుంటది కదా. ఎందుకు ఎవరికి ఐడియా రాదనిపిస్తుంది. అమ్మాయిలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇస్తే 4 పోట్లు కాదు 10 పోట్లు పడతాయి. 4 పోట్లు కాదు 10 పోట్లు వేస్తావా? ఎంతైనా రాయలసీమ వాళ్ళం కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మనకి? ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఫాదర్ సైడ్ ఏంటి ఫ్యాక్షనిజం ఉంది. హీఈస్ అ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హీ వాజ్ ఇంటూ చాలానే ఒక సినిమా రేంజ్ లో గొడవలు చేసింగ్. నిజంగా రియల్ లైఫ్ లో నేను వింటే చాలా తక్కువ. అంటే మా బావ వాళ్ళ అక్క వాళ్ళది విన్నాను కానీ, అంటే ఎలా ఉంటది నిజంగా? నీకు తెలిసిన స్టోరీ ఏంటి? అంటే మాకు తెలిసిన స్టోరీ ఏంటి అంటే, మా మమ్మీ బేసిక్ గా చాలా స్ట్రగుల్ అయింది. మా ఫాదర్ చేయడం వల్ల, అంటే ఇలా ఉండడం వల్ల అంటే లైక్ ఇంటికి వచ్చేవాళ్ళు నక్సలైట్స్ కూడా అప్పట్లో. సో అలా అంటే లైక్ ఏం చేసినా కూడా డాడీ ఎప్పుడు రెబెల్ గానే ఉండేవాడు. వెనకాల ఒక 10 మంది ఉండేవాళ్ళు. అంతా ఉన్నింది. బట్ సడన్లీ ఈజ్ అన్ ఆల్కహాలిక్. బట్ సడన్ గా ఎక్స్పైర్ అయిపోయారు. అసలు రీల్స్ లో చూసే నీలా రమణకి ఇంత బ్యాక్ అండ్ స్టోరీ ఉందని తెలియదు. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటాయి అందరి లైఫ్స్. చూస్తేనే ఆన్ స్క్రీన్ లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికి, అబ్బా వీళ్ళ లైఫ్ ఏంటి అసలు, ఎంత బిందాస్ ఉంటది, ఏమి ఏసీలో కూర్చొని చేస్తారు షూట్, ఏముంటది కార్లో తిరుగుతారు అని అనుకుంటారు కానీ, బట్ ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ ఎవ్రీ వన్. ఎవరైనా కానీ, ఇప్పుడు పెద్ద యాక్టర్స్ అయినా కానీ స్ట్రగుల్ అయితేనే వస్తుంది. ఒక మూవీ చేయాలన్నా, ఒక షూట్ చేయాలన్నా కూడా ఎంత స్ట్రగుల్ అవుతాం. లిటరలీ హిట్టులో ఒక్క సీన్, నేను ఇలా తల ఎత్తి చూసే ఎలివేషన్ సీన్ని నేను మార్నింగ్ ఎండలో నించుంటే సాయంత్రం వరకు అయింది. అది ఎండలో ఫుల్ మార్చ్ టైంలో చేశారు. అది ఏప్రిల్ ఆ టైంలో ఫుల్ ఎండల్లో నించోవాల్సి వస్తుంది. అది ఈవెన్ పీరియడ్స్ ఉన్నా ఏమున్నా ఎంత కష్టం ఉన్నా కూడా నించోవాల్సి వస్తుంది. వర్షమైనా ఏదైనా చేయాల్సి వస్తుంది. నథింగ్ ఈజ్ అ కేక్ వాక్. అది ఏ ప్రొఫెషన్ అయినా కేక్ వాక్ కాదు. మీ ప్రొఫెషన్ అయినా మా ప్రొఫెషన్ అయినా. బట్ పీపుల్ అది గ్లామర్ ఇండస్ట్రీ ఏముంటుంది, గ్లామర్ వస్తే వస్తుంది అనుకుంటారు. ఏం రాదు, కష్టపడితేనే వస్తుంది.